వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. పిఠాపురంలో గెలుపే లక్ష్యంగా పోరాడుతున్నారు. అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగట్టుకొని ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక్కడి నుండి పోటీ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ నియోజకవర్గంలో 90,000కు పైగా కాపుల ఓట్లు ఉన్నాయి. వారందరూ గంపగుత్తగా జనసేనకే ఓట్లు వేస్తారని, దీంతో గెలుపు ఈజీ అవుతుందని భారీ ఆశలు పెట్టుకున్నారు సేనాని. పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ నుంచి కాకినాడ ఎంపీ వంగా గీత పోటీ చేస్తున్నారు. ఆమె కూడా కాపు సామాజిక వర్గం నాయకురాలే. పైగా నియోజకవర్గంలో గడప గడపకు తిరుగుతున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఈ నెల 23న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. అదే రోజు వైసీపీ అభ్యర్థి వంగా గీత కూడా నామినేషన్ వేయనున్నారు. దీనికి సంబంధించి పార్టీ గతంలోనే ప్రకటించింది. వచ్చే మంగళవారం ఉభయ గోదావరి జిల్లాల్లోని మెజారిటీ నియోజకవర్గాల్లో నామినేషన్లు వేయనున్నారు. దీంతో అటు పవన్ ఇటు గీత ఇద్దరు ఒకే రోజు నామినేషన్లు వేస్తుండడం ఆసక్తికరంగా మారింది. ఏపీలో నామినేషన్ల జోరు కొనసాగుతోంది. టీడీపీ తరపున 144 మందిలో కొందరు మాత్రమే నామినేషన్లు వేశారు. వీరిలో ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తొలి నామినేషన్ వేయగా, మలి నామినేషన్ టీడీపీ యువ నాయకుడు మాజీ మంత్రి నారా లోకేష్ వేశారు. ఆయన మంగళగిరి నుండి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గం నుంచి టీడీపీ నాయకురాలు పల్లెకోడలు కూడా నామినేషన్ వేశారు. చంద్రబాబు తరపున ఆయన భార్య నారా భువనేశ్వరి రేపు కుప్పంలో నామినేషన్ వేయనున్నారు. మిగిలిన 140 నియోజకవర్గాలకు సంబంధించి బీఫారాలను అందించాల్సి ఉంది. వీటిని ఈ నెల 21న టీడీపీ అధినేత పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో అందించనున్నారు. దీంతో అభ్యర్థులను అక్కడకు రావాలని పార్టీ ప్రకటన విడుదల చేసింది. అదే రోజు నుంచి చంద్రబాబు హెలికాప్టర్ను వినియోగించి జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేసి ప్రచారం పరుగులు పెట్టించనున్నారు. అదే విధంగా పవన్ కూడా హెలికాప్టర్ వినియోగించనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ రెండు పార్టీలు జోరు పెంచనున్నాయి. కూటమి గెలుపు ఈసారి అనివార్యంగా మారింది. చావోరేవో అన్నట్లు పోరాటం చేస్తున్నారు. అటు వైసీపీ కూడా గట్టిగానే పోరాడుతోంది. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నా గ్రౌండ్ రియాలిటీలో మాత్రం చాలా టఫ్ గా ఉన్నట్లు తెలుస్తోంది.